హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో క్రోషెట్తో ఫోన్ పౌచ్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాము. ఈ ఫోన్ బ్యాగ్ తయారు చేసుకోవడం చాలా ఈజీ. నేను చెప్పినట్టుగా మీరు జాగ్రత్తగా ఫస్ట్ 2 లైన్స్ నేర్చుకుంటే చాలు. మీరే సొంతగా మీకు కావాల్సిన సైజులో షేప్లో మీరు అల్లుకోవచ్చు. ముందుగా స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం 18 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఇప్పుడు ఫస్ట్ 2 చైన్స్ వదిలేసి థర్డ్ చైన్ నుండి 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషెట్. ఇలా అన్ని చైన్స్లో 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ ఎండింగ్ వరకు అల్లుకోవాలి. ఇప్పుడు లాస్ట్ చైన్లో 3 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. 1 2 3 డబల్ క్రోషెట్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైన్లో ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ లైన్ ఎండింగ్ అప్పుడు 3 సింగిల్ చైన్స్ వేసుకున్నాం కదా, ఆ థర్డ్ చైన్ లోపల నుండి ఒక స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 3 సింగిల్ చైన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదే చైన్లో ఇంకొక 2 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. 1 2. ఇప్పుడు నెక్స్ట్ 2 చైన్స్ని వదిలేసి థర్డ్ చైన్ లోపల 3 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. 1 2 3. ఇప్పుడు మళ్ళీ 2 చైన్స్ వదిలేసి
థర్డ్ చైన్ నుండి 3 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇలా చుట్టూతా ఎండింగ్ వచ్చే వరకు ఇలాగే అల్లుకోవాలి. ఇప్పుడు ఎండింగ్ వరకు అల్లుకున్న తర్వాత ఇక్కడ 3 చైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ థర్డ్ చైన్ లోపల నుండి ఒక స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లైన్ స్టార్టింగ్లో 3 సింగిల్ చైన్స్ వేసుకోవాలి. అదే స్టిచ్లో ఇంకొక 2 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 చైన్స్ వదిలేసి థర్డ్ చైన్ నుండి 3 డబల్ క్రోషెట్స్ వేసుకుంటూ మొత్తం అల్లుకోవాలి. లైన్ ఎండింగ్లో ఒక స్లిప్ నాట్ వేసుకొని తర్వాత లైన్ స్టార్టింగ్లో 3 సింగిల్ చైన్స్ వేసుకొని 3 సింగిల్ చైన్స్ వేసుకున్న సేమ్ స్టిచ్లోనే 2 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. మళ్ళీ 2 చైన్స్ వదిలేసి థర్డ్ చైన్ నుండి 3 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇలాగే మొత్తం పర్స్ని అల్లుకోవాలి. ఎన్ని లైన్స్ అల్లుకోవాలి అంటే మనకు కావాల్సిన సైజు వచ్చేంత వరకు అల్లుకోవాలి. ఇప్పుడు మనం వేరే కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇది కట్ చేసేసుకొని వేరే కలర్ వూల్ తీసుకొని ఫస్ట్ ఒక నాట్ వేసుకోవాలి. ఇది మళ్ళీ లైన్ స్టార్టింగ్ కదా, ఇప్పుడు 3 సింగిల్ చైన్స్ వేసుకోవాలి. త్రీ సింగిల్ చైన్స్ వేసుకున్న తర్వాత సేమ్ స్టిచ్లో 2 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 చైన్స్ వదిలేసి 3 డబల్ క్రోషెట్స్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇలాగే 2 చైన్స్ వదులుకుంటూ 3 డబుల్ క్రోషెట్స్ వేసుకుంటూ మొత్తం అల్లుకోవాలి. ఇక్కడ నేను రెడ్ కలర్తో 3 లైన్స్ వేసుకున్నాను. మళ్ళీ క్రీమ్ కలర్తో 2 లైన్స్ వేసుకుంటూ అలా పర్స్ మొత్తం అల్లుకున్నాను. మీరు మీకు నచ్చినట్టు ఒకే కలర్ అయినా 2 కలర్స్ అయినా 3 కలర్స్ అయినా ఎన్ని లైన్స్ కావాలో అలా అల్లుకోవచ్చు. ఇప్పుడు లైన్ ఎండింగ్ కదా, ఇప్పుడు ఒక స్లిప్ నాట్ వేసుకోవాలి.
మళ్ళీ 3 సింగిల్ చైన్స్ వేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. 3 సింగిల్ చైన్స్ వేసుకున్న సేమ్ స్టిచ్లోనే 2 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 చైన్స్ గ్యాప్తో థర్డ్ చైన్లో 3 డబల్ క్రోషెట్స్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇప్పుడు ఫోన్ పౌచ్ రెడీ అయిపోయింది. ఈ పౌచ్కి స్ట్రాప్ అల్లుకోవడం కోసం ముందుగా ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. సింగిల్ క్రోషెట్ వేసుకున్న 2 లూప్స్లో నుండి ఒక లూప్లోకి ఈ హుక్ని పుల్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా రిపీట్గా ఈ స్ట్రాప్ మొత్తాన్ని అల్లుకోవాలి.